కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు టీడీపీ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తేన్నేటి కృష్ణప్రసాద్పై గొల్లపూడి సుబ్బారావు చేసిన అనుచిత అహంకార పూరిత వ్యాఖ్యలను బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దుడ్డువందనం మాదిగ తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణలో బీజేపీ రాజకీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన ఎంపీ ప్రస్తుతం జిల్లాకు కేంద్ర నిధులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, లోక్సభ ప్యానెల్ స్పీకర్గా అవకాశం పొందడం ఆయన రాజకీయ నైపుణ్యానికి నిదర్శనమని తెలిపారు. మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్ల అధ్యక్షుడు తాళ్లూరు రాజేష్ మాదిగ, నియోజకవర్గ నాయకులు తగరపు రవికుమార్, మండల అధ్యక్షుడు మల్లవరపు గాంధీ, ఎంఆర్పీఎస్ నాయకులు దుడ్డు రాంబాబు పాల్గొన్నారు. జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మన బాపట్ల జిల్లాలోని బాపట్ల పట్టణంలో మహాత్మా జాతిపిత గాంధీ గారి విగ్రహం దగ్గర మేము ఈరోజు ఈ సమావేశం పెడతానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ఈ నెల 22వ తారీఖు బాపట్ల జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ రోజున, శంకుస్థాపన రోజున మరి సాక్షాత్తు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరి సమక్షంలో సభాధ్యక్షత వహిస్తున్న గొల్లపూడి సుబ్బారావు అనే అతను ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో మన బాపట్ల ఎంపీ ఉన్నత విద్యావంతులైనటువంటి తేన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఉద్దేశించి, మీరు రాజకీయాలు అలవాట్లు లేదు, మీరు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలని అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది ఈ జిల్లాలో ఉన్న యావత్తు మా దళిత జాతికి, మా ఎంఆర్పీఎస్ అందరికి కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకైతే తెలియదు, కానీ ఆయన గురించి అయితే పూర్తిగా తెలియలేదు. గొల్లపూడి సుబ్బారావు